బాగి పిల్లలందరికీ వడ్డిస్తూ ఉంటుంది. మేడం, అదేంటి బుజ్జమ్మ ఇంకా రాలేదేంటి అని పిల్లలందరూ అడుగుతూ ఉంటారు. బుజ్జమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తుంది, మీరందరూ కడుపు నిండా తినండి అని బాగి చెప్తూ వడ్డిస్తూ ఉంటుంది. అమర్ వాళ్ళ ఇంట్లో అందరూ భోజనాలకి కూర్చొని ఉంటారు. బుజ్జమ్మ, మా యాతమ్మ చేసిన వంట ఏం బాగుండదు, కొంచెం సర్దుకుని తిను, నువ్వు పెట్టిన ఫుడ్ మాత్రం చాలా బాగుంది, అచ్చం మా మిస్ అమ్మ చేసిన విధంగానే ఉంది అని అంజు చెప్తూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి పిల్లలందరికీ వడ్డించిన తర్వాత బుజ్జమ్మ ఏంటి ఇంకా రాలేదే అని కంగారు పడుతూ ఉంటుంది. బుజ్జమ్మ ఇంకా రాలేదు, మేడం గారు అడిగితే ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని రాజుగారు చాలా కంగారు పడుతూ ఉంటే, ఏంటి బాబాయ్, బుజ్జమ్మ సాయంత్రమే వచ్చేయాలి, ఇంకా రాలేదు, అసలు ఎవరింటికి వెళ్ళింది అని బాగి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నేను కూడా ఫోన్ చేశాను, కాసేపట్లో వచ్చేస్తుందిలే అని రాజుగారు అంటారు. అసలు ఎవరా ఫ్రెండ్, ముందు నాకు కాల్ చేసి ఇవ్వండి అని బాగి అంటుంది. ఆల్రెడీ నేను మాట్లాడానమ్మా, వచ్చేస్తుందిలే అని రాజుగారు చెప్తూ ఉంటే, లేదు బాబాయ్, మీరు నాకు ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడాలి అని బాగి అంటుంది. అలాగే అని రాజుగారు ఫోన్ చేస్తూ ఉంటే ఛార్జింగ్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రాథోడ్, నా ఫోన్ రింగ్ అవుతుంది, ఒకసారి వెళ్ళి చూడు ఎవరో అని అంజు చెప్పడంతో రాథోడ్ వెళ్ళి తీసుకువచ్చి ఎవరో తాతయ్య అని వచ్చింది పేరు అని చెప్పడంతో రామ్మూర్తి తాతయ్యనా అని ఆకాష్ అంటాడు. లేదు లేదు, ఓన్లీ తాతయ్య అని మాత్రమే ఉంది అని రాథోడ్ చెప్తాడు. ఎవరో తాతయ్య అని పిల్లలు అడుగుతూ ఉంటారు. అదే అనాథ శరణాలయం తాతయ్య ఫోన్ చేశాడు బుజ్జమ్మ కోసం అని అంజు చూసి చెప్తుంది. ఇలా ఇవ్వండి బాబాయ్, నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను, నేనే మాట్లాడతాను అని బాగి ఫోన్ లాక్కుంటుంది. అయ్యో, ఇప్పుడు మేడం గారికి సార్ వాళ్ళ ఇంటికే వెళ్ళింది అని పాప అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని రాజుగారు టెన్షన్ పడుతూ ఉంటారు. బుజ్జమ్మ, ఇదిగో మీ ఆశ్రమం తాతయ్య ఫోన్ చేశారు, మాట్లాడు అని అంజు ఆ ఫోన్ని బుజ్జమ్మ చేతికి ఇవ్వడంతో హలో తాతయ్య అని ఆరు పాప మాట్లాడుతూ ఉంటే, బుజ్జమ్మ, నేను అమ్మని మాట్లాడుతున్నాను అని బాగి అంటుంది. హలో అమ్మ, చెప్పమ్మా, ఏంటమ్మా కాల్ చేశావు అని ఆరు పాప అడుగుతుంది. అసలు ఎవరింటికి వెళ్ళావు, ఇంకా రాలేదేంటి అని బాగి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అమ్మ, స్కూల్లో ఒక అక్క పరిచయం అయిందని చెప్పాను కదమ్మా, ఆ అక్క వాళ్ళ ఇంటికి వచ్చానమ్మా అని పాప చెప్పడంతో సరే, ఎప్పుడు వస్తున్నావు, త్వరగా వచ్చేసేయ్ అని బాగి అంటుంది. అమ్మ, నేను భోజనం చేస్తున్నానమ్మా, భోజనం చేయగానే వచ్చేస్తాను అని ఆరు పాప చెప్తే, అదేంటి, నేను లేకుండా నువ్వు అసలు తినవు కదా, ఇప్పుడు ఎలా తింటున్నావు అని బాగి అంటుంది. ఇక్కడ అందరూ నన్ను ఫోర్స్ చేశారమ్మా, అందుకే తింటున్నాను అని పాప చెప్పడంతో నేను లేకుండా నువ్వు అసలు తినవు కదా అని బాగి అంటుంది. అమ్మ, అందుకే నేను కొంచెమే తింటాను, వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి తిందాంలే అమ్మా, అప్పుడు నేను కడుపు నిండా తింటాను అని పాప చెప్తూ ఉంటే, అవసరం లేదులే, నువ్వు అక్కడే కడుపు నిండా తినేసిరా, ఇక్కడ ఆశ్రమం పిల్లలు కూడా తినేస్తున్నారు అని బాగి చెప్తుంది. ఏది, ఒకసారి ఆ అక్కకి ఫోన్ ఇవ్వు అని బాగి చెప్పడంతో అక్క, ఇదిగో అమ్మ మాట్లాడుతుందంట అని ఆరు పాప ఆ ఫోన్ని అంజు చేతికి ఇస్తుంది. దాంతో రాజుగారు టెన్షన్ పడుతూ వెంటనే బాగి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటాడు. హలో మేడం అని అంజు మాట్లాడుతూ ఉంటే, అమ్మ పాప, నేను తాతయ్యని మాట్లాడుతున్నాను అని రాజుగారు చెప్తారు. ఓ తాతయ్య, మీరా, టీచర్ గారు ఎక్కడా, ఒకసారి టీచర్ గారికి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి అని అంజు అంటే, మేడం గారు నా పక్కనే ఉన్నారు, మేడం గారు పాప రాలేదని చాలా కంగారు పడుతున్నారు, నేను వచ్చి పాపని తీసుకొచ్చుకుంటాను అని రాజుగారు అంటే, అవసరం లేదు తాతయ్య, భోజనం చేసిన తర్వాత మేమే పాపని తీసుకొని బుజ్జమ్మని తీసుకొని అక్కడికి వచ్చేస్తాము అని అంజు అంటుంది. అయ్యో, అవసరం లేదమ్మా, నేనే వస్తాను, ఇప్పుడే వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసి, అమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను అని రాజుగారు కంగారు పడుతూ బయటికి వచ్చేస్తారు. ఎందుకు ఈయన ఇంతలా టెన్షన్ పడుతున్నారు, అసలు బుజ్జమ్మ ఎవరింటికి వెళ్ళింది, ఫాలో అయితే తెలిసిపోతుంది కదా అని బాగి రాజుగారిని ఫాలో అవుతూ ఉంటుంది. బాబాయ్ గారు ఖచ్చితంగా ఏదో నా దగ్గర దాస్తున్నారు, ఎవరింటికి వెళ్ళిందో బుజ్జమ్మ, ఇప్పుడు నేను ఇవన్నీ ఫాలో అయితే తెలిసిపోతుంది అని బాగి ఫాలో అవుతూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళగానే రాజుగారు ఫాలో అవుతున్న బాగిని గమనించేసి ఒక చెట్టు చాటున దాక్కొని ఉంటారు. అయ్యో, ఎంతవరకు ఆయన ఇక్కడే కదా ఉన్నారు, ఈ బాబాయ్ గారు ఎటు వెళ్ళిపోయారు అని బాగి చుట్టూ చూస్తూ ఉంటే అక్కడే అమర్ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఎవరు కూడా ఇంట్లో లేరు, ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటారేమో, ఆయన్ని పిల్లల్ని చూడొచ్చు అని బాగి చీర కొంగుని ముసుగుగా వేసుకొని అమర్ వల్ల ఇంటి ముందు గేటు బయట తొంగి చూస్తూ ఉంటుంది. బాగి మేడం ఏంటి ఇక్కడికి వచ్చింది, బుజ్జమ్మ ఏ ఇంటికే వచ్చిందని తెలుసుకుని వచ్చిందా, లేకుంటే పిల్లల్ని సార్ని చూడడానికి వచ్చిందా అని రాజుగారు మనసులో అనుకుంటూ ఉంటారు. తొంగి చూస్తూ ఉంటే అప్పుడే మనోహరి వచ్చి బయటికి చూస్తూ ఉంటుంది. అది గమనించిన బాగి గోడ చాటుకు వెళ్ళి దాక్కుని ఉంటుంది. పిల్లలు అయినా కనిపిస్తారనుకుంటే, ఈ మనోహరి బయటికి వచ్చిందేంటి, ఈ మనోహరి ఉండగా నేను వాళ్ళని చూడడానికి అస్సలు కుదరదు,
సరే ఏం చేస్తాం, ఇప్పుడు కుదరదు కాబట్టి ఇంకోసారి రావాల్సిందే అని బాగి బాధపడుతూ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుంది. అమ్మయ్య, మేడం గారు వెళ్ళిపోయారు అని రాజుగారు లోపలికి వస్తూ ఉంటారు. ఏంటి మనోహరి, ఇక్కడేం చేస్తున్నావు, బాగి కోసం ఎదురు చూస్తున్నావా అని చెంబ అడగడంతో, అవును, అది వచ్చిన తర్వాతే కదా నేను గేమ్ మొదలుపెట్టేది అని మనోహరి అంటుంది. అప్పుడే రాజుగారు లోపలికి వస్తూ ఉండడంతో, ఆ బాగి వస్తుందనుకుంటే ఈ ముసలాడు వస్తున్నాడేంటి అని చెంబ అంటుంది. ఆ బాగి వచ్చే వరకు ఈ పిల్ల ఇక్కడి నుండి కదలదు అని మనోహరి అంటే అంతవరకు ఆ పిల్లని ఇంటికి పంపించవా అని చెంబ అంటుంది. అవును, దానికి డౌట్ వచ్చి ఈ ఇంటికి రావాలి, అది రాగానే నేను అమ్ముకి జరిగే ప్రమాదం ఏంటో దానికి అర్థమయ్యేలా చేస్తాను. అరుంధతి వల్లే అమ్ముకి మళ్ళీ ప్రాణాపాయం వచ్చిందని అర్థమయ్యేలా చేసి మళ్ళీ ఆ పిల్లని తీసుకొని దూరంగా వెళ్ళిపోయేలా చేస్తాను అని మనోహరి వర్కౌట్ అవుతుందా అని చెంబ అంటుంది. ఖచ్చితంగా జరిగే తీరుతుంది, అది మాత్రం మళ్ళీ బిడ్డని తీసుకొని ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి, నేను ప్లాన్ చేస్తాను కదా అని మనోహరి అంటుంది. బుజ్జమ్మకి కళ్ళకి గంతలు కట్టి బుజ్జమ్మ పట్టుకో పట్టుకో అని పిల్లలందరూ చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే అమర్ కూడా చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే రాజుగారు అడుగు లోపల పెట్టి ఆ సంతోషాన్నంతా చూస్తూ ఉంటే, సార్, ఎన్నో రోజులుగా విలవిలపోతున్న ఈ ఇల్లు మళ్ళీ సంతోషాలతో నిండిపోయింది సార్. ఎప్పుడైతే మిస్ అమ్మ అరుంధతి పాపని తీసుకొని వెళ్ళిపోయిందో ఆ రోజు నుండే ఈ ఇంట్లో సంతోషాలన్నీ పోయాయి, మళ్ళీ ఈ పాపతో మన ఇంట్లోకి సంతోషాలు వచ్చేసాయి సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటే, చూడు, అమరేంద్ర మొహంలో కూడా ఎంత సంతోషం నిండిపోయిందో, దిగులనంతా కూడా పోగొట్టుకొని ఎంత సంతోషంగా ఉన్నాడో. నువ్వు ఇన్ని రోజుల నుండి అమరేంద్ర మొహంలో ఒక్కసారైనా నవ్వు తెప్పించగలిగావా మనోహరి, ఈ పాపతో చూడు ఎలా నవ్వులు వచ్చేసాయో అని చెంబ చెప్తూ ఉంటుంది. ఆరు పాప నేరుగా అమర్ దగ్గరికి వచ్చి అమర్ చేయి పట్టుకొని గంతలు తీసేస్తుంది. అదేంటి, అయ్యో నేను మిమ్మల్ని పట్టుకున్నానా, ఇంకా అక్కయ్యని అన్నయ్యల్ని పట్టుకున్నాననుకున్నానే అని ఆరు పాప చెప్తూ ఉంటే, పర్వాలేదులే అమ్మా, మా సార్ ఎవరికి అంత ఈజీగా దొరకరు అని మనోహర్ వైపు చూసి చెప్తూ ఉంటాడు. తండ్రి కూతుర్లని ఎలా కలిపాడు, చిన్నారి అరుంధతి మేడంకి తండ్రినైతే దగ్గర చేశాడు, కానీ వీళ్ళిద్దరికీ ఎప్పుడు నిజం తెలుస్తుందో అని రాజుగారు అనుకుంటూ ఉంటారు. అక్కడే ఆగిపోయారేంటి, రండి రాజుగారు అని అమర్ అంటూ ఉంటాడు. పాపని తీసుకువెళ్దామని వచ్చాను అని రాజుగారు అంటారు. అదేంటి, మీరెందుకు వచ్చారు, వాళ్ళమ్మ కదా రావాల్సింది అని మనోహరి వాళ్ళమ్మేంటి అని రాజుగారు కంగారు పడుతూ ఉంటారు. అదేంటి, పాపని తీసుకువెళ్ళడానికి ఆశ్రమం వార్డెనో వాళ్ళ ఉంటారు కదా, పైగా ఈ పిల్ల ఆవిడని అమ్మ అని పిలుస్తుంది కదా, మేమైతే మేడం అని పిలిచేవాళ్ళమని మనోహరి అంటుంది. ఇప్పుడు కూడా అందరూ కూడా మేడం అనే పిలుస్తారమ్మా అక్కడ ఉన్న పిల్లలు, నేనొక్కదాన్నే అని ఆరు పాప చెప్తూ ఉంటే, పాప రా త్వరగా వెళ్దాం అని రాజుగారు అడ్డుకుంటూ ఉంటారు. అదేంటి, పాప ఏదో చెప్తుంటే అలా మధ్యలో అడ్డుపడుతున్నారు అని మనోహరి అంటుంది. ఏం లేదు, టైం అయిపోయింది, మేడం అసలే కంగారు పడుతున్నారు, నేను తీసుకువెళ్తున్నాను అని రాజుగారు అంటారు. తాతయ్య, మేమందరం ఆడుకుంటున్నాం, పాప రేపు వస్తుందిలే అని పిల్లలు చెప్తూ ఉంటారు. లేదమ్మా, మేడం చాలా టెన్షన్ పడుతున్నారు, తీసుకువెళ్లాల్సిందే అని రాజుగారు ఉండనివ్వండి, పిల్లలు అడుగుతున్నారు కదా అని మనోహరి అంటుంది. లేదు, బుజ్జమ్మ వెళ్లాల్సిందే, ఈ చిన్న పాప కదా, కొత్త చోట సరిగ్గా నిద్ర పట్టదు, మనమందరం నిద్రపోతూ ఉన్నప్పుడు పాపకి నిద్ర పట్టకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పండి అని అమర్ అంటాడు. మేం చూసుకుంటాం డాడ్ అని పిల్లలు చాలా బ్రతిమలాడుతూ ఉంటారు. అవును అమర్, వాళ్ళు ఉన్నారు కదా, నీకు కూడా పాప అంటే ఇష్టమే కదా, ఉండనివ్వు అని మనోహరి అంటుంది. లేదు లేదు, కొత్త చోట పాపకి అస్సలు అలవాటు ఉండదు, కాబట్టి రాజుగారు మీరు తీసుకువెళ్ళండి, కావాలంటే ఇంకోసారి డే టైంలో తీసుకువద్దాంలే అని అమర్ చెప్తాడు. థ్యాంక్ యూ అండి, మీరు కూడా మా అమ్మలాగే నన్ను బాగా అర్థం చేసుకున్నారు అని ఆరు పాప అంటూ ఉంటే అమర్ పాపకి ముద్దు పెడుతూ ఉంటాడు. పాప కూడా అమర్కి ముద్దు పెట్టడంతో ఇక అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.